కేశవరావుని చూసి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. కేశవరావు మృతదేహాన్ని అప్పగించకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్న సిపిఎంఎల్ పార్టీ అధికార ప్రతినిధి ప్రసాద్ రావుతో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. మావోయిస్టు అగ్రనేత సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు మృతి చెంది 5 రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులకు ఏదైతే కేశవరావు పార్థివ దేహాన్ని పోలీసులు అయితే ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఈ రోజు కూడా మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా కుటుంబ సభ్యులు నిరీక్షించినప్పుడు కూడా ఛత్తీస్గఢ్ పోలీసు కేంద్ర బలాలుగా అయితే ఏదైతే డెడ్ బాడీ ఇవ్వడంలో కొంత నిరీక్షించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు సిపిఎంఎల్ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి ప్రసాద్ గారు మనతో పట్టున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఇన్ని రోజులు కూడా ఎందుకు నంబాల కేశవరావు మృతదేహం కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదు, కోర్టు ఆర్డర్ను కూడా ఎందుకు ధిక్కరిస్తున్నారు, ఆయన మాట్లాడే తెలుసుకునే ప్రయత్నించాం. సార్ చూసుకోవచ్చు, గత కొన్ని రోజులుగా పెద్ద హైడ్రామా జరుగుతుంది అనుకోవచ్చు. ఎన్కౌంటర్ ఒక ఎత్తు అయితే, ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఈ యొక్క పార్థివదేహం ఇవ్వడంలో ఎందుకు ఇంత అలసత్వం ప్రదర్శిస్తుంది ప్రభుత్వం, దీనిపై మీరేమంటారు? జీవించి ఉన్న మావోయిస్టుల మీద యుద్ధం చేయడం ఒక భాగం, చంపిన తర్వాత చనిపోయిన శవాల మీద యుద్ధం చేయడం రెండో భాగం. ఇప్పటి వరకు బ్రతికి ఉన్న నక్సలైట్ల మీద, విప్లవకారుల మీద, మావోయిస్టుల మీద ప్రభుత్వాలు యుద్ధాలు చేశాయి. ఇవాల్టి మోడీ ప్రభుత్వం బ్రతికి ఉన్న మావోయిస్టుల మీద కాదు, చనిపోయిన మావోయిస్టుల శవాల మీద యుద్ధం చేస్తుంది. ఇది మొట్టమొదటిసారి కొత్త దురాచారం. అంటే శవం అంటే ఎందుకంత భయం? అసలు బ్రతికి ఉన్నోళ్ళంటే ఆదివాసీ ప్రజలు మేలుకొల్పుతున్నారు, సాయుధ పోరాటాలు చేస్తున్నారు, సాయుధ చైతన్యాన్ని కల్పిస్తున్నారని యుద్ధం చేసిందంటే పోనీ దాని రాజకీయ అభిప్రాయాలు అనుకోవచ్చు. చనిపోయిన శవాల మీద యుద్ధం చేయడం ఏంటి? భారతీయ సాంప్రదాయం ఉంటుంది, చనిపోయిన వాళ్ళు ఎక్కడున్నా ఏమున్నా తమ ప్రాంతాలకు వచ్చి అంత్యక్రియలు జరుపుకోవడం. అమెరికాలో, ఐరోపాలో ఎక్కడో యాక్సిడెంట్ చేసి చనిపోతే, లేకపోతే ఎక్కడో బుల్లెట్ గాయాలకి, ఎవరో ఉన్మాదులు చేసిన బుల్లెట్ గాయాలకి చనిపోతే స్టూడెంట్స్, వాళ్ళ డెడ్ బాడీలు స్వేచ్ఛగా ఖండాలు దాటి, సముద్రాలు దాటి భారతదేశంకి వచ్చి సొంత ప్రాంతంలో అంత్యక్రియలు జరుపుకుంటున్నారే. మరి ఈ భారతదేశంలో పక్క రాష్ట్రంలో చనిపోయిన వాళ్ళని డెడ్ బాడీలు ఎందుకు ఇవ్వరు? అంటే ప్రభుత్వం ఎందుకు ఈ ఉలికిపాటు, ఎందుకు భయపడుతుంది? శవాల మీదనే భయపడుతుంది. అంటే శవాల్లో కూడా జీవం ఉంది, శవాల్లో కూడా ఒక రాజకీయ శక్తి ఉందని ప్రభుత్వం చెబుతుంది. ఇక్కడ ప్రభుత్వమే చాటి చెబుతున్నది. అందుకనే మావోయిస్టులు భౌతికంగా మరణించినా వాళ్ళ భావజాలం లేదా వాళ్ళంటే భయం ఈ ప్రభుత్వానికి ఉందని చాటి చెప్పే పరిణామంగా మేము భావిస్తున్నాం. అంటే కుటుంబ సభ్యులు ఈ రోజు నిన్న రాత్రి బయలుదేరారు, ఉదయానికి అక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆటంకాలు కల్పిస్తున్నారు పోలీసులు? ఇక్కడ కుటుంబ సభ్యులు హైకోర్టు ఆర్డర్కి ముందు ఒక భాగం, 2 భాగాలుగా మనం చూడాలి. హైకోర్టు ఆర్డర్ రాకముందే మొన్ననే వెళ్ళిపోయారు ఒక బ్రదర్. వెళ్ళిపోతే వాళ్ళు ఆటంకపరిచి మీరు ఇక్కడికి రావద్దు, ఇక్కడ డెడ్ బాడీ ఇవ్వమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అది రాతపూర్వకం కాదు, ఓరల్గా నోటితోని. డెడ్ బాడీ మీరు సరిహద్దులు దాటి ముందు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండొద్దు, వేచి చూడొద్దు అన్నారు. వాళ్ళు వచ్చేసారు. తిరిగి హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ కాపీ పట్టుకొని మళ్ళీ ఒక సోదరుడు వెళ్ళాడు. ఇది రెండో భాగం. మొదటి భాగం అది, రెండో భాగం ఇది. ఈ భాగంలో ఇవాళ ఉదయానికి అక్కడ 5 చేరి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అయ్యా మేము ఆర్డర్ కాపీ తీసుకొచ్చాం, మిమ్మల్ని ఆశ్రయించమని చెప్పారు. మరి హైకోర్టు ఆర్డర్ మిమ్మల్ని ఆశ్రయించమని మాకు చెప్పారు, బంధువులుగా మేము వచ్చామని చెప్పారు. మీకు ఇస్తాం బాడీ, 10 గంటలకి అక్కడ హాస్పిటల్ ఓపెన్ అయిన తర్వాత అన్నారు. హాస్పిటల్లో ఇవ్వలేదు. తర్వాత 12 గంటల తర్వాత స్థానికంగా ఛత్తీస్గఢ్లో ఉన్న బాడీలు ఒక్కొక్కటి డిస్పోజ్ చేసి వాళ్ళకి బంధువులకి ఇచ్చేస్తున్నారు. సాయంకాలం 4 గంటలు అయిన తర్వాత అప్పుడు ఇక ప్రశ్నలు అడగడం మొదలుపెట్టి 4 సార్లు హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి, హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి. ఎక్కడ వాళ్ళకి ఏం తెలుసు ఆ ప్రాంతం? ఒక హైకోర్టు ఆర్డర్ కాపీని పట్టుకొని తమ సొంత సోదరుడు యొక్క డెడ్ బాడీ కోసం వెళ్తే కాళ్ళు అరిగేలాగా, చెప్పులు అరిగేలాగా పోలీస్ స్టేషన్కి, హాస్పిటల్కి తెలియని ప్రాంతంలో తిప్పి చివరికి చెప్పింది ఏంటంటే, ఆయన మేము ఇస్తే అక్కడ శాంతి భద్రతా సమస్య రాదని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. అదే అందుకని మేము హైకోర్టు ముందు ఎందుకు చెప్పలేదు? నువ్వు ఆ రోజు చెప్పలేదు ఆ మాట. కానీ ఇక్కడ వాళ్ళని అడుగుతారు, వ్యక్తులుగా బంధువులను అడగడం అంటే చాలా అన్యాయమైంది. వాళ్ళు చెప్పారు మాకు ఆ సమస్య రాదండి అని. మీరు పోలీస్ స్టేషన్కి అని చెప్పారంటే, మేము కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్లో ముందే హైకోర్టు ఆర్డర్ కాపీ ఒకటి జిరాక్స్ కాపీ ఉంది, దాని ఎక్నాలజ్మెంట్ తీసుకున్న కాపీని చూపెట్టాక 10 నిమిషాలు పక్కకి వెళ్ళి మాట్లాడుకొని, అయితే ఆయన మీ తమ్ముడని మాకు ఎలా, మీ బ్రదర్ అని మాకు ఎలా తెలుస్తున్నారు? మా బ్రదరేనండి, నేను ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన వార్తలు చెప్తే పేపర్లు మాకు ముఖ్యం కాదు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఆరోగ్యశ్రీలో ఉన్నారా? ఈ కార్డులన్నీ మొన్న వచ్చినాయి ఆధార్ కార్డులు. అసలు ఆయన ఓటుకు రాకముందే అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. మా దగ్గర ఫోటోలు, చిన్నప్పుడు గ్రూప్ ఫోటోలు ఉన్నాయా? చిన్నప్పుడు గ్రూప్ ఫోటోలు కూడా ఇప్పుడు లేవండి. ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ వర్కే లేదండి గ్రామాల్లో అని అంటే, సరే ఏమైనా 6:30 అయిన తర్వాత లాక్ చేసుకొని హాస్పిటల్ వర్గాలు మార్చురీకి తాళం వేసుకొని వెళ్ళారు. ఇది అవమానించడం, ఇది శ్రీకాకుళం జిల్లా ప్రజలను అవమానించడం, బంధువులను అవమానించడం, రాష్ట్ర ప్రజలను అవమానించడం,
కేవలం వాళ్ళ మావోయిస్ట్ పార్టీ సమస్య కాదు, ఇది మానవీయ సమస్య, ప్రజాస్వామిక సమస్యగా, సామాజిక సమస్యగా మారింది. ఇది మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలతో ఏకీపిస్తారా లేదా వేరు విషయం. టీడీపీలో ఉండు, వైకాపాలో ఉండు, ఏ పార్టీలో ఉండు, ప్రజల యొక్క సమస్యగా మారింది. ఆపరేషన్ కగారునే వ్యతిరేకించాల్సిన బాధ్యత ఆ ప్రజల మీద ఉన్నప్పుడు, పైగా ఈ సమయంలో డెడ్ బాడీ విషయంలో కూడా ప్రజలందరూ తమ సమస్యగా భావించాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. అంటే జనరల్గా చూస్తుంటే ప్రతి పౌరులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, బతికున్న మనుషులకి ఉంటాయి, చనిపోయిన మనుషులకు కూడా ఈ హక్కులనే ఉంటాయి. ఇది ఒక హక్కుల ఉల్లంఘనగా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే కోర్టు ధిక్కారం కూడా చేశారనుకోవచ్చు. అసలు తెలుగు వారినే ముఖ్యంగా చూసుకుంటే 28లో 25 మంది ఛత్తీస్గఢ్ మావోయిస్టులని వాళ్ళ డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పచెప్పిన ఈ కేంద్ర రాష్ట్ర బలగాలు అసలు తెలుగు వారి ముగ్గురు కూడా అందజేయడంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమైనా ఉందనుకోవచ్చా? తెలుగు ప్రాంతం నుంచి వెళ్ళిన మావోయిస్టులు బస్తర్ ప్రాంతంలో ఒక కొత్త చైతన్యాన్ని ఆదివాసీల్లో కలిగించిన మాట నిజం. ఆదివాసీలకు పోరాటాలు కొత్తగా పోయినా 150-200 సంవత్సరాలు బట్టి బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాటాల చరిత్ర ఉన్న, మళ్ళీ ఒక స్తబ్దతకు గురైన కాలంలో తెలుగు ప్రాంతం నుంచి మావోయిస్టులు వెళ్ళి అడవుల్లో ప్రజలతో మమేకమై వాళ్ళ ఆస్తులు, పేర్లలు అన్నీ ఎండనకుండా పగలనకుండా అన్నిటిని వదిలేసుకొని సర్వస్వాన్ని త్యాగం చేసి ఆదివాసీల్లో కలిసిపోయి వాళ్ళ మనుషులుగా మారారు కనుక, అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ చైతన్యపరిచారని చెప్పి చైతన్యపరచబడ్డ వాళ్ళ డెడ్ బాడీలను ఇచ్చేసి చైతన్యపరిచిన తెలుగు వాళ్ళ యొక్క డెడ్ బాడీలను విడగొట్టి మనుషుల మధ్యనే కాదు, డెడ్ బాడీల మధ్యన కూడా విభజించి పాలించే ఒక కుటిల నీతిని, బ్రిటిష్ పాలసీని ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరించిన కారణంగానే ఇవాళ ఈ ముగ్గురికి, తెలుగు వాళ్ళ ముగ్గురికి ఇవ్వలేదని మేము అభిప్రాయపడుతున్నాం. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే 5 రోజులు గడిచిపోయింది. ఇంకా మృతదేహం ఇవ్వడంలో ఇంకా జాప్యం జరిగితే ఈ కమ్యూనిస్టు పార్టీల తరపున, మీ సిపిఎంఎల్ పార్టీ తరపున ఎలాంటి ఉద్యమం చేయాలనుకుంటున్నారు? ఏంటి మీ కార్యాచరణ ఏంటి? ఇది ఒక అమానవీయమైన విషయం కనుక, ఒక అప్రజాస్వామిక విషయమే కాకుండా అమానవీయమైంది కనుక మేము ప్రజల్ని చైతన్యపరచాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, నీ పాత్ర ఏమిటి? మోడీ ప్రభుత్వం అంటే ఏం చేసిందో వేరు విషయం. హైకోర్టు తీర్పుని నువ్వేమన్నా మీరు ఆటంకపరుస్తున్నారా లేదా అది ఈ ప్రభుత్వాన్ని కూడా నిలదీసి మొత్తం ఒక రాష్ట్ర వ్యాప్తమైన నిరసన ఉద్యమాన్ని నడపాల్సిన బాధ్యత ఉంది. అన్ని వామపక్షాలు ఇందులో కలిసి వస్తాయి. ఇప్పటికే కగారికి వ్యతిరేకంగా, ఎన్కౌంటర్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుతో విచారణ జరపాలనే డిమాండ్ మీద, మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలనే డిమాండ్తో అన్ని వామపక్షాలు కూడా ఇప్పటికే ఐక్య ఉద్యమాన్ని నడుపుతున్నాయి. అందుకని దీన్ని కూడా ఒక ఐక్య ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉంది. మా పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి అన్ని వామపక్షాలని, మరి దీంట్లో కలిసి వచ్చే అన్ని పక్షాలను కూడా ఐక్యం చేసి దీనికి నిరసన తెలిపి, ఇది ఒక జాతీయ సమస్య, వాళ్ళ నేషనల్ ఇష్యూ, రేపు భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఇష్యూ కూడా మారబోతుంది ఇది. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు. 5 రోజులైనా కూడా ఇంత హైడ్రామా ఆడాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడిందంటే, వాళ్ళు శవాలను చూసి భయపడుతున్నారంటే, ఈ శవాలే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఒక ఇష్యూగా మారి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనోద్యమంగా మారే పరిస్థితి ఉందని మేమైతే అభిప్రాయపడుతున్నాం. అందుకే ఈ రాష్ట్రంలో మా వైపు నుంచి కూడా అందరినీ ఐక్యం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది పరిస్థితి మనం చూసుకోవచ్చు. గతంలో లేదు, గతంలో ఎన్నో ఎన్కౌంటర్లు జరిగాయి. మావోయిస్టులకు సంబంధించిన అగ్రనేతలు ఎంతోమంది ముచ్చవాత పడిన పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు జరగలేదని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 5 రోజులు గడుస్తున్నా సరే ఇప్పటికి కూడా నంబాల కేసులో ముత్తేయడంలో ఎందుకు అసలుకి జాప్యం చేస్తుంది, ఎందుకు అసలు ఒక డెడ్ బాడీని చూసి ప్రభుత్వాలు ఎందుకు భయపడుతున్నామని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఏదైనా సరే రేపటి కల్లా ఏదైనా ఒక క్లారిటీ అనేది రాకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఏదైతే నంబాల కేసులో మృతదేహం ఇవ్వడంలో ఇంకా ఐ డ్రామా కొనసాగుతుందని అనుకోవచ్చు. వావట స్టూడియో.